Hello students, this is Harita. Welcome to my YouTube channel. ఈ రోజు మనం 7th క్లాస్ లో ఫస్ట్ యూనిట్ లర్నింగ్ టుగెదర్ లోని ఫస్ట్ లెసన్ ద డే ద రివర్ స్పోక్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే లర్నింగ్ టుగెదర్ అని అంటే మనం కలిసిమెలిసి నేర్చుకోవడం అని అర్థం. అయితే ఫస్ట్ లెసన్ ఏముంది మనకు, ద డే ద రివర్ స్పోక్. అయితే ఒకరోజు రివర్ మాట్లాడింది. సో రివర్ ఎవరితో మాట్లాడింది, దేని గురించి మాట్లాడింది అని మనం తెలుసుకోవాలి అని అంటే మనం ఈ స్టోరీ చదవాలన్నమాట. అయితే మనం ఆ స్టోరీలోకి వెళ్ళడానికి ముందు లెట్ us do these activities before we read. సో ఫస్ట్ ఈ యాక్టివిటీస్ చేద్దాం మనం. క్లోజ్ యువర్ ఐస్, క్విక్లీ లిజన్ టు ద సౌండ్స్ అరౌండ్ యూ ఫర్ ఎ మినిట్. అయితే మీరు కళ్ళు మూసుకోండి, ఒక 1 minute మనం కళ్ళు మూసుకొని చుట్టుపక్కల సౌండ్స్ ఏమొస్తున్నాయి అనేది మనం వినాలి. క్వైట్లీ లిసన్ అని అంటున్నాడు. సో ఆర్ దే టెల్లింగ్ టు యూ సంథింగ్, ఆర్ దే ట్రైయింగ్ టు టెల్ యూ సంథింగ్ అంటే అవి మీతో ఏమన్నా మాట్లాడుతున్నాయా అంటే ఎస్ దే ఆర్ టెల్లింగ్ సంథింగ్. సో బర్డ్స్ సింగింగ్ మీన్స్ ఇట్ ఈస్ అ చీర్ఫుల్ డే. బర్డ్స్ గనక పాట పాడుతున్నాయి అప్పుడు ఏమని అర్థం, ఇట్ ఈస్ అ చీర్ఫుల్ డే అని అర్థం. అయితే రజ్లింగ్ లీవ్స్ మైట్ సజెస్ట్ అ విండీ డే. రజ్లింగ్ లీవ్స్ అని అంటే లీవ్స్ ఒకదాంతో ఒకటి టచ్ అవ్వడం అనమాట. అప్పుడు మనకు ఒక రకమైన సౌండ్ వస్తుంది చూడండి, రజ్లింగ్ సౌండ్. దట్ మీన్స్ ఇట్ ఈస్ అ విండీ డే అని మనం అనుకోవచ్చు. సో సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. డూ యూ థింక్ దట్ థింగ్స్ అరౌండ్ యూ ఆల్సో లిసన్ టు యూ ఆల్ డే లాంగ్. అయితే మీరు అనుకుంటున్నారా మీ చుట్టుపక్కల ఉన్న వస్తువులు కానివ్వండి, ఉన్నటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఏదైతే మాట్లాడుతుంటారో అవి వింటూ ఉంటాయా అనేసి. షేర్ యువర్ ఆన్సర్స్ విత్ యువర్ క్లాస్మేట్స్ అండ్ టీచర్స్. సో ఇక్కడ మీరు ఆ ఆన్సర్ని మీ క్లాస్మేట్స్ తర్వాత టీచర్తో డిస్కస్ చేయాలి అన్నమాట. ఇట్ ఫీల్స్ నైస్ టు థింక్ దట్ ట్రీస్ అండ్ విండ్ లిసన్ టు అస్ కదా. మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం చూడండి, మన చుట్టుపక్కల ఉన్న ట్రీస్ కానివ్వండి, లేదు వీస్తున్న గాలి విండ్ కానివ్వండి, మనం మాట్లాడేటివి వింటూ ఉంటే ఇట్ ఈస్ వెరీ నైస్. బట్ దే డోంట్ డూ సో. అయితే అవి అలా చేయవు, బికాస్ దే ఆర్ నాట్ హ్యూమన్స్ కదా. హ్యూమన్స్ హ్యాస్ ద క్వాలిటీ టు లిసన్, బట్ హ్యూమన్స్ కాదు కాబట్టి అవి ఏమి కూడా వినవు. వాట్ ఎవర్ వీ టాక్ ద నేచర్ డజంట్ లిసన్ టు అస్ అని మనం ఆన్సర్ ఇక్కడ రాయొచ్చు అనమాట. సో మీరు డిస్కస్ చేయొచ్చు. ఓకే, మీకేమైనా వేరేగా అనిపిస్తే సో అది కూడా మీరు మీ క్లాస్మేట్స్తో డిస్కస్ చేయండి. నెక్స్ట్ రోమన్ 2లో జాన్వి వాజ్ ఎ బ్రైట్ యంగ్ గర్ల్ హూ లివ్డ్ విత్ హర్ పేరెంట్స్ అండ్ 3 brothers ఇన్ కోస్టల్ విలేజ్ ఇన్ ఇండియా. హర్ పేరెంట్స్ వర్క్డ్ ఆన్ ద ఫార్మ్. షీ హ్యాడ్ అ డ్రీమ్. సో జాహ్నవి అని అంటే ఇక్కడ మన లెసన్లో మన స్టోరీలో తను మెయిన్ లీడ్ అనమాట. సో జాహ్నవి వాజ్ ఎ బ్రైట్ యంగ్ గర్ల్. సో తను యంగ్ గర్ల్ హూ లివ్డ్ విత్ హర్ పేరెంట్స్ అండ్ 3 brothers. సో మదర్ ఫాదర్ తర్వాత 3 brothers. సో తను కోస్టల్ విలేజ్ ఇన్ ఇండియా అంటే కోస్టల్ ఏరియా అని అంటే సముద్ర తీరం అనమాట. సో సముద్ర తీరం మన ఇండియాలో ఒక సముద్ర తీరంలో ఒక విలేజ్ లో తను ఉంటుంది. సో హర్ పేరెంట్స్ వర్క్డ్ ఆన్ ద ఫార్మ్ అంటే వాళ్ళు ఫార్మర్స్ కాబట్టి వాళ్ళు ఫార్మ్ లో వర్క్ చేస్తారు. షీ హ్యాడ్ అ డ్రీమ్, తనకు ఒక కళ ఉంది. సో ఫస్ట్ క్వశ్చన్, వాట్ కుడ్ దట్ డ్రీమ్ బి అంటే తనకు ఏం కళ అయి ఉండొచ్చు. మేబీ మనం ఏమనుకోవచ్చు అని అంటే హర్ డ్రీమ్ మైట్ బి టు బికమ్ అ డాక్టర్ ఆర్ అ టీచర్ ఆర్ అన్ ఇంజనీర్ కదా, మనకు తెలియదు చూడండి. సో దట్ మే బి హర్ డ్రీమ్. సో సెకండ్ క్వశ్చన్, వాట్ కుడ్ షీ మేక్ హర్ డ్రీమ్ కమ్ ట్రూ. సో తను తన డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవాలి అని అంటే తను ఏం చేయాలి అని అంటే షీ హ్యాస్ టు డూ హార్డ్ వర్క్ టు ఫుల్ఫిల్ హర్ డ్రీమ్ కమ్ ట్రూ. అయితే ఏం చేయాలి తను, హార్డ్ వర్క్. ఎవరైనా డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అని అంటే హార్డ్ వర్క్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ యువర్ డ్రీమ్, వాట్ కెన్ యూ డూ టు మేక్ యువర్ డ్రీమ్ కమ్ ట్రూ. అయితే మీ డ్రీమ్ ఏమి. So maybe I think that your dream may be to become a police officer or a pilot or a doctor, or maybe you want to become an engineer, or your dream may be to become a IAS officer కదా. ఎన్ని డ్రీమ్స్ అయినా ఉండొచ్చు చూడండి. సో ఇక్కడ వాట్ ఈస్ యువర్ డ్రీమ్, మీ డ్రీమ్ ఏమి అనేది మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే,
సో వాట్ క్యాన్ యూ డూ టు మేక్ యువర్ డ్రీమ్ కమ్ ట్రూ? సో మీరు ఈ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేయాలి అని అంటే వాట్ యూ హ్యావ్ టు డూ? యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. సో యూ హ్యావ్ టు స్టడీ వెల్. మీరు బాగా చదవాలి, తర్వాత బాగా కష్టపడాలి, సో దట్ యూ కెన్ ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్. ఓకే, సో ఇఫ్ వాట్ ఈస్ యువర్ డ్రీమ్ అనేది, తర్వాత హౌ కెన్ యూ డూ టు మేక్ యువర్ డ్రీమ్ కమ్ ట్రూ అనేది యూ హ్యావ్ టు షేర్ దీస్ ఆన్సర్స్ విత్ యువర్ క్లాస్మేట్స్ అండ్ యువర్ టీచర్. నెక్స్ట్ లెట్ us read the story. A big bright tear splashed down her nose. Splashed అనంటే fell in drops making a sound. అయితే సౌండ్ చేసుకుంటూ ఏడుస్తా ఉంది ఇక్కడ, కాబట్టి బిగ్ టియర్, కంట్లో నుంచి ఇంత లావుగా బిందువులు పడతా ఉన్నాయి, ముక్కు మీద నుంచి కూడా పడినాయి. అండ్ అనదర్, మళ్ళీ ఇంకొకటి, అంటే తను కంటిన్యూస్ గా ఏడుస్తా ఉంది. A kingfisher swept down its wings an arrow of blue in the sunlight. Kingfisher అని అంటే ఇట్స్ అ బర్డ్. అయితే ఇక్కడ అదేమైంది, అది ఆరో మాదిరిగా, అంటే అది బ్లూ కలర్ లో ఉంది. ఇట్ ఈస్ కలర్ఫుల్ బర్డ్ అని అనాలి దాన్ని. అయితే ఇది ఎక్కడ కనపడుతుంది ఎక్కువగా అని అంటే, ఇటు వాటర్ ఎక్కడైతే అంటే పాండ్స్ కానివ్వండి, చెరువులు కానివ్వండి, లేదంటే రివర్స్, నదుల దగ్గర ఎక్కువగా కింగ్ఫిషర్ బర్డ్ కనపడుతూ ఉంటుంది. అయితే ఈ బర్డ్ బ్లూ కలర్ లో ఉందన్నమాట. అంటే సన్లైట్ పడడం వల్ల బ్లూ లాగా, అంటే రివర్ దగ్గరే ఉంది కాబట్టి బ్లూ లాగా కనపడుతుంది. సో ఆరో లాగా అది డైవ్ చేసింది. దేనికోసం డైవ్ చేసి ఉంటుంది అని అంటే, అది ఫిష్ పట్టుకోవడానికి డైవ్ చేసింది అనమాట. అండ్ గ్రీన్ లిజర్డ్ స్లిదర్డ్ డౌన్ టు ద రివర్స్ ఎడ్జ్ టు బాస్క్ ఇన్ ద సన్. అయితే స్లిదర్డ్ అంటే మూవ్డ్ బై స్లైడింగ్ ఫ్రమ్ సైడ్ టు స్లైడ్, అంటే పాకడం అని అంటాం. బల్లి పాకుతుంది కదా, మనకు తెలుసు బల్లి పాకుతుంది అనేసి. సో అది స్లిదర్డ్ డౌన్, పాకుంటూ కిందికి వచ్చింది. ఎక్కడి వరకు వచ్చింది? రివర్స్ ఎడ్జ్ వరకు వచ్చింది. ఎందుకు అని అంటే, టు బాస్క్ ఇన్ ద సన్, అంటే బాస్క్ అంటే ఎండ కాచుకోవడానికి అనమాట. సూర్యుడు ఉన్నాడు కదా, కాబట్టి ఎండ కాచుకోవడానికి అది కిందికి దిగింది. డియర్ said a sleepy murmuring voice, what's the matter? సో ఎవరో చెప్తా ఉన్నారు. స్లీపింగ్ మర్మరింగ్ వాయిస్ అంటే స్పీకింగ్ ఇన్ అ లో వాయిస్, చాలా చిన్న వాయిస్, అంటే గొనుగుతూ చెప్తున్నారు అనమాట. డియర్ సెడ్ అ స్లీపీ మర్మరింగ్ వాయిస్, వాట్ ఈస్ ద మ్యాటర్? ఏమైంది అని అడుగుతున్నారు ఎవరో. జాహ్నవి వాస్ స్టార్టిల్డ్ బికాస్ షీ వాస్ ష్యూర్ షీ హ్యాడ్ బీన్ క్వైట్ అలోన్. అయితే జాహ్నవి వాస్ స్టార్టిల్డ్ అంటే సర్ప్రైజ్డ్, ఆశ్చర్యం వేసింది. బికాస్ షీ వాస్ ష్యూర్ షీ హ్యాడ్ బీన్ క్వైట్ అలోన్, తను అక్కడ సింగిల్ గా ఉంది, అంటే ఎవరు కూడా తన చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. ఎవరబ్బా అడుగుతుండేది వాట్స్ ద మ్యాటర్ అనేసి అని తను ఆశ్చర్యపోయింది. ఇట్ కుడెంట్ హ్యావ్ బీన్ అ లిజర్డ్, సో బల్లైతే కాదు కదా అని అనుకునింది అనమాట. అండ్ ద kingfisher was up in the thicket of a bamboo eating the fish it had caught. అయితే కింగ్ఫిషర్ ఈ బర్డ్ ఏమని అడుగుతుందా అని అంటే, అది కూడా అయిండదు. థికెట్ అని అంటే డెన్స్ గ్రూప్ ఆఫ్ బుషెస్ అండ్ ట్రీస్. అయితే ఎక్కడైతే చాలా చెట్లు ఉంటాయి చూడండి, బుషెస్ కానివ్వండి, చెట్లు కానివ్వండి, డెన్స్ గా ఉంటాయన్నమాట. అయితే ఈ కింగ్ఫిషర్ ఏం చేస్తా ఉంది, ద కింగ్ఫిషర్ వాజ్ up in the thicket of bamboo eating the fish it had caught. అయితే అలాంటి థికెట్ అంత చాలా దట్టంగా ఉన్న చెట్ల మధ్యలోకి వెళ్ళి అది ఏదైతే ఫిష్ పట్టుకునింది కదా, ఆ ఫిష్ అది అక్కడ తింటా ఉంది. కాబట్టి కింగ్ఫిషర్ కూడా అడగడానికి ఛాన్స్ ఏం లేదు, అంటే ఎందుకు అలా బాధపడుతున్నావు అని అది కూడా అడిగిండదు. ఇట్ కుడెంట్ బి ద ప్యారెట్స్ బికాస్ ప్యారెట్స్ shrieked and this was such a sleepy voice. అయితే ఇదేమన్నా ప్యారెట్స్ ఏమన్నా అడిగాయా అని అంటే, దేర్ వాయిస్ ఈస్ shrieked. సో shrieked అని అంటే మేడ్ a high pitched sound. మనకు లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ మీనింగ్స్ అన్ని ఇవ్వడం జరిగింది అనమాట. సో మీరు అక్కడి నుంచి మీనింగ్స్ ని తెలుసుకోవచ్చు. సో shrieked అంటే మేక్ a high pitched voice, అంటే గట్టిగా. ప్యారెట్స్ గట్టిగా మాట్లాడతాయి కానీ లో వాయిస్ ఉండదు. కానీ ఇక్కడ ఎలాంటి వాయిస్ వస్తుంది అని అంటే, చాలా లో వాయిస్, స్లీపీ వాయిస్ వస్తా ఉంది. షీ లుక్డ్ అరౌండ్ హర్,
దేర్ వాజంట్ ఎ సోల్ ఇన్సైడ్. అంత చుట్టూ ఇలా తిరిగి చూసింది కానీ దెర్ వాజంట్ ఎ సోల్, అసలు ఒక్క ప్రాణి కూడా అక్కడ లేదు. షీ వాజ్ రాదర్ స్కేర్డ్ అండ్ వాంటెడ్ టు రన్ అవే. ఎవ్వరు లేరు కానీ మాటలు వినపడుతున్నాయంటే భయం వేస్తుంది కదా, కాబట్టి ఇక్కడ జాహ్నవికి కూడా భయం వేసి అక్కడి నుంచి పారిపోదాము అని అనుకునింది. యు షుడెంట్ క్రై యు నో ద వాయిస్ వెంట్ ఆన్. ఇంకా మాట్లాడుతా ఉంది ఆ వాయిస్. యు షుడెంట్ క్రై, నువ్వు అట్లా ఏడ్చకూడదు. అండ్ యు రియల్లీ షుడెంట్ బి స్కేర్డ్ వెన్ యూ హ్యావ్ బీన్ కమింగ్ హియర్ టు సీ మీ ఎవ్రీ డే, వెల్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే. సో నువ్వు అసలు భయపడాల్సిన అవసరం, స్కేర్డ్ అంటే భయపడ్డాం అనమాట, నువ్వు భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నువ్వు ప్రతిరోజు వస్తావు కదా నన్ను చూడ్డానికి, అసలు ఏ రోజు కూడా ఇడిచిపెట్టకుండా ఆల్మోస్ట్ ఎవ్రీడే నువ్వు నన్ను చూడటానికి వస్తావు అని అంటా ఉందన్నమాట. కాబట్టి ఎవరో మీరు గెస్ చేయండి ఎవరు మాట్లాడుతున్నారో. షీ వాస్ పజిల్డ్. ఇట్ వాస్ సచ్ అ వాయిస్ లైక్ ద రివర్. అయితే షీ వాస్ పజిల్డ్, ఆశ్చర్యపోయింది తను. అంటే అది ఎవరి వాయిస్? ఇట్ వాస్ సచ్ అ వాయిస్ లైక్ ద రివర్. తనకు అది రివర్ వాయిస్ లాగానే అనిపించింది. ఇట్ కుడెంట్ బి ద రివర్, మేబీ రివర్ వాయిస్ అయ్యో అయ్యిండకపోవచ్చేమో, రివర్ వాయిస్ కాదేమో అని కూడా మళ్ళీ ఒకసారి అనుకుంటా ఉంది. వెల్ టెల్ మీ ఆల్ అబౌట్ ఇట్ సెట్ ద రివర్, ఫర్ ఇట్ వాస్ ద రివర్ I have got to hurry to reach the sea, you know. Well, tell me all about it. అయితే చెప్పు నాకు అని సెట్ ద రివర్. ఏం జరిగింది, ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు అనేసి ఎవరంటున్నారు? రివరే అంటా ఉందన్నమాట. సో ఏడ్చకుండా చెప్పు. ఐ హ్యావ్ గాట్ టు హరీ టు రీచ్ ద సీ, యునో. అయితే నేను చాలా తొందరలో ఉన్నాను. ఎందుకు అనంటే నేను సముద్రాన్ని రీచ్ కావాలి. అంటే ప్రతి రివర్ ఏమవుతుంది అని అంటే ప్రతి రివర్ సముద్రంలో కలవాలి అని అనుకుంటుంది అనమాట. కాబట్టి ఆ మాట ఇక్కడ చెప్పడం జరిగింది జాహ్నవితో. ఏమనంటుంది? నేను చాలా తొందరలో ఉన్నాను, నేను సముద్రంలోకి వెళ్ళి కలవాలి అనేసి. అప్పుడు జాహ్నవి ఏమంటుంది? దే వోంట్ లెట్ మీ గో టు స్కూల్ సెట్ జాహ్నవి. జాహ్నవి ఏమంటుంది? వాళ్ళు నన్ను స్కూల్కి పంపించరు అని అంటుంది. I asked my mother, why can't I go to school like Etan and Meena? నేను మా మదర్ని అడిగాను, ఎందుకు నేను స్కూల్కి పోకూడదు ఎటన్ అండ్ మీనా లాగా. అయితే ఎటన్ అని అంటే ఇది ఒక మలయాళం వర్డ్ అనమాట. అయితే ఎటన్ మీనింగ్ ఏమి అని అంటే బ్రదర్, ఎల్డర్ బ్రదర్ని ఎటన్ అని అంటారు. సో మీనా మేబీ హర్ ఫ్రెండ్. సో తనేమని అడుగుతా ఉంది, నేను ఎందుకు స్కూల్కి పోకూడదు అమ్మా, నేను బ్రదర్ అన్న తర్వాత మీనా లాగా నేను ఎందుకు స్కూల్కి పోకూడదు అనేసి. అండ్ ద మదర్ హ్యాడ్ రిప్లైడ్, యు ఆర్ టూ స్మాల్ బేబీ. మదర్ ఏమనంటుంది? నువ్వు చాలా చిన్నగా ఉన్నావమ్మా, అందుకు నువ్వు పోకూడదు, మేబీ లేటర్, మళ్ళీ ఎప్పుడన్నా వెళ్దువులే అని అంటుంది. బట్ షీ వాస్ 5. Little Ramu was born and mother still said, maybe next year Jahnavi, mind your little brother while I go to fields. But when she was 5 years, so 5 తనకు 5 ఏళ్ళు వచ్చేసినాయి. లిటిల్ రాము వాస్ బోర్న్, సో బ్రదర్ పుట్టాడు అనమాట. అండ్ మదర్ స్టిల్ సెడ్, ఇప్పుడు కూడా మదర్ ఏమంటుంది? మేబీ నెక్స్ట్ ఇయర్, వచ్చే సంవత్సరం వెళ్దువులేమ్మా అని చెప్తా ఉంది. జాహ్నవి, మైండ్ యువర్ లిటిల్ బ్రదర్ వైల్ ఐ గో టు ద ఫీల్డ్స్. నేను పొలాలకు వెళ్లే వరకు. మైండ్ యువర్ లిటిల్ బ్రదర్ అంటే మీ బ్రదర్ని చూసుకో అని అర్థం అనమాట. సో నువ్వే రాముని చూసుకోవాలి అని చెప్తా ఉంది. నేను పొలానికి వెళ్తాను అని చెప్తా ఉంది. నౌ she was nearly 10 and minding little Appu who was the smallest. సో ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఎంత ఏజ్ జాహ్నవికి అని అంటే షీ ఈస్ 10 years old అండ్ మైండింగ్ లిటిల్ అప్పు. సో రాముని చూసుకోవడం అయిపోయింది, ఇప్పుడు లిటిల్ అప్పు ఉన్నాడు. ఇప్పుడు అప్పు చిన్న పిల్లోడు అనమాట. సో తను స్మాలెస్ట్ కిడ్ ఇప్పుడు. సో దే డోంట్ వాంట్ మీ, అయితే వాళ్లకు నేను స్కూల్కి వెళ్ళడము ఇష్టం లేదు. దే ఓన్లీ షీ స్టాప్డ్ విత్ ఏ సాబ్. అయితే ఎట్లా అంటే ఏడ్చేటప్పుడు మనం ఆగి అట్లా ఏడుస్తూ ఉందన్నమాట. సో సాబ్ చేస్తూ ఉందన్నమాట. సో అప్పుడు తను ఆపేసింది, అంటే వాళ్లకు నేను స్కూల్కి వెళ్ళడం అసలు ఇష్టమే లేదు అనేసి తను స్టాప్ చేసింది. ఐ ఆమ్ స్కేర్డ్ టు గో టు స్కూల్. అయితే నాకు ఇప్పుడు స్కూల్కి వెళ్ళడం అంటే భయము.
ఎందుకనంటే ఇప్పుడు 10 years కదా జాన్వి, కాబట్టి ఐ ఆమ్ స్కేర్డ్ టు గో టు స్కూల్ అని అంటుంది. అండ్ ఐ ఆమ్ సో ఓల్డ్ నౌ, దే విల్ నెవర్ లెట్ మీ గో. ఇప్పుడు నాకు వయసు కూడా ఎక్కువైపోయింది కాబట్టి నన్ను పంపించరు. బట్ ఐ వాంట్ టు గో, కానీ నాకు స్కూల్కి వెళ్ళాలని ఉంది. ఐ వాంట్ టు లెర్న్ టు రీడ్ లైక్ ఎట్టన్ అండ్ మీనా. జాన్వి కాల్డ్ హర్ బ్రదర్ ఎట్టన్. సో ఐ వాంట్ టు లెర్న్ టు రీడ్, అయితే నాకు కూడా చదువుకోవాలని ఉంది. ఎవరిలాగా? ఎట్టన్ అంటే బ్రదర్ లాగా, తర్వాత మీనా లాగా. జాన్వి కాల్డ్ హర్ బ్రదర్ ఎట్టన్. సో తను ఇక్కడ ఎట్టన్ అని పిలుస్తుంది అనమాట. ఎట్టన్ మీన్స్, ఇందాక చెప్పాను నేను, ఎట్టన్ మీన్స్ ఎల్డర్ బ్రదర్, బట్ హిస్ రియల్ నేమ్ వాస్ గోపి. సో జాహ్నవి వాళ్ళ ఎల్డర్ బ్రదర్ పేరేం పేరు? గోపి. ఐ వాంట్ టు నో వై స్పైడర్స్ ఆర్ yellow ఇన్ yellow ఫ్లవర్స్. అయితే తనకు కొన్ని డౌట్స్ ఉన్నాయన్నమాట. సో ఎందుకు స్కూల్కి వెళ్ళాలనుకుంటుంది? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్ అంటే, ఐ వాంట్ టు నో వై స్పైడర్స్ ఆర్ yellow ఇన్ yellow ఫ్లవర్స్. ఎప్పుడైతే స్పైడర్స్ yellow ఫ్లవర్స్ లోకి వెళ్తాయో, ఫ్లవర్స్ దగ్గర ఉంటాయో, అవి ఎల్లోగా కనపడతాయి. వై బ్యాంబూ ట్రీస్ రజిల్. సో బ్యాంబూ ట్రీస్ ఎప్పుడైతే దానిలో లీవ్స్, బ్యాంబూ ట్రీస్ గాలి వచ్చినప్పుడు ఇలా కదిలినప్పుడు దే రజిల్ అని అంటే లైట్ సౌండ్ మేడ్ బై లీవ్స్ రబ్బింగ్ అగేన్స్ట్ ఈచ్ అదర్. అంటే ఎప్పుడైతే ఆకులు కదలాడతాయో ఒక రకమైన సౌండ్ వస్తుంది అనమాట. సో ఎందుకని ఆ సౌండ్? వై బ్యాంబూ ట్రీస్ రజిల్, బ్యాంబూ ట్రీస్ ఎందుకు సౌండ్ చేస్తాయి? వై ద మూన్ ఆల్వేస్ కమ్స్ ఫ్రమ్ బిహైండ్ ద హిల్స్. సో ఆ కొండలో నుంచే ఎందుకు ప్రతిరోజు చంద్రుడు ఎందుకు ఆ కొండలో నుంచే బయటకు వస్తాడు? నెవర్ ద అదర్ వే, వేరే దారిలో నుంచి రాడు, ఆ కొండ వెనకాల నుంచే వస్తాడు. వై ద బేబీ ఫిష్ ఇన్ ద ఫీల్డ్ వాటర్ బికమ్ ఫ్రాగ్స్. వై? అయితే ఎందుకు ఆ బేబీ ఫిష్ అంటే టాడ్పోల్ అని అర్థం. అయితే మనకైతే తెలుసు టాడ్పోల్స్ బికమ్ ఫ్రాగ్స్ అనేసి, ఎందుకనంటే చదువుకుని ఉంటాం కాబట్టి. అయితే ఇక్కడ తనకు తెలియదు అనమాట, జాహ్నవికి తెలియదు, ఎందుకంటే తన స్కూల్కి వెళ్ళలేదు కదా. అందుకని తనేమనుకుంటుంది, ఆ టాడ్పోల్ ని బేబీ ఫిష్ అని అనుకుంటా ఉందన్నమాట. సో ఎందుకు బేబీ ఫిష్ అంటే కప్ప పిల్ల, మామూలుగా అయితే తను బేబీ ఫిష్ అంటా ఉంది ఇక్కడ, కానీ అది కప్ప పిల్లనే అది. సో ఎందుకనేసి అది వాటర్లో వెళ్ళినాక అది ఫ్రాగ్గా కన్వర్ట్, అంటే చూడడానికి ఏమో ఫిష్ లా ఉంటుంది, తర్వాత పెద్దగైనాక అది ఫ్రాగ్ అయిపోతుంది. సో ఎందుకు అలా అవుతుంది? ఇవన్నీ క్వశ్చన్స్ తనకు చాలా క్యూరియాసిటీ ఉంది అనమాట, స్కూల్కి వెళ్ళి అన్ని తెలుసుకోవాలి అనేసి. స్టాప్ సెడ్ ద రివర్. అయితే ఇన్ని క్వశ్చన్స్ అయ్యేసరికి స్టాప్ అంటున్నాడు రివర్. యు మేక్ మీ బ్రీత్లెస్, అయితే నాకు ఆయాసం వస్తుంది అని అంటున్నాడు. సో మెనీ వైస్, ఇన్ని క్వశ్చన్స్ అడుగుతావా, అసలు మధ్యలో గ్యాప్ కూడా ఇవ్వడం లేదు అని రివర్ అంటుంది అనమాట. ఐ కెన్ టెల్ యూ వేర్ ద మూన్ గోస్ ద రివర్ సెట్ కాన్స్పిరేటోరియలీ. అయితే కాన్స్పిరేటోరియలీ అని అంటే సీక్రెట్లీ. అయితే నేను ఒక విషయం చెప్పగలను, అన్నిటికీ ఆన్సర్స్ లేవు, కానీ రివర్ దగ్గర ఓన్లీ ఒక క్వశ్చన్, వేర్ ద మూన్ గోస్, అయితే చంద్రుడు ఎక్కడికి వెళ్తాడు అనేది మాత్రం నేను చెప్పగలను. ఇట్ గోస్ డౌన్ టువర్డ్స్ ద సీ. అది ఎక్కడికి వెళ్తుంది? మూన్ ఎక్కడికి వెళ్తాడు అని అంటే టువర్డ్స్ ద సీ, అంటే సముద్రం వైపుకి వెళ్తాడు. ఐ హ్యావ్ సీన్ ఇట్ ఆల్వేస్ టేక్స్ ద సేమ్ వే ఓవర్ ద మౌంటైన్స్ అండ్ డౌన్ టు ద సీ. అయితే బయటకు వచ్చేటప్పుడు మాత్రం కొండలలో నుంచి బయటకు వస్తాడు మూన్, మునిగిపోయేది మాత్రము సముద్రంలోకి మునిగిపోతాడు. ఎలా అంటే లైక్ మీ, నేను ఎలా అయితే సముద్రంలోకి కలుస్తానో అలాగే మూన్ కూడా సముద్రంలోకి వెళ్ళి కలుస్తాడు అనేసి ఈ విషయాలు ఎవరు చెప్తున్నారు అని అంటే రివర్ చెప్తా ఉందన్నమాట. సో ఇక్కడ మనకు 2 parts ఉన్నాయి. సో ఫస్ట్ పార్ట్ వీ హ్యావ్ కంప్లీటెడ్. నెక్స్ట్ లెట్ us do this activity. Let us discuss what was Jahnavi's dream. Was it important to her? అయితే ఇక్కడ జాహ్నవి డ్రీమ్ ఏమి అని అంటే టు గో టు స్కూల్. వాస్ ఇట్ ఇంపార్టెంట్ టు హర్? అది ఇంపార్టెంటా కాదా అని అంటే ఎస్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. వై అని అంటే టు నో ది ఆన్సర్స్ టు మెనీ క్వశ్చన్స్. సో తన క్వశ్చన్స్ ఏమి? వై ద మూన్ ఆల్వేస్ కమ్స్ ఫ్రమ్ బిహైండ్ ద హిల్ కదా. సో అక్కడి నుంచి ఎందుకు వస్తుంది మూన్? ఎందుకు బిహైండ్ ద హిల్ నుంచే వస్తాడు? నెక్స్ట్ వై ద బేబీ ఫిష్ ఇన్ ద ఫీల్డ్
వాటర్ బికమ్స్ ఫ్రాగ్. సో ఇలాంటి క్వశ్చన్స్ కి షీ వాంట్స్ టు నో ది ఆన్సర్స్. దట్స్ వై she wants to go to school. Do you think the river can help her in fulfilling her dream? How? అయితే మీరు చెప్పగలరా రివర్ ఇక్కడ తనకి ఏదన్నా అంటే తన డ్రీమ్ ఏదైతే తన డ్రీమ్ ఉందో అది ఫుల్ఫిల్ చేయగలదా అనేసి. ఎస్, బై లిజనింగ్ టు హర్, కంఫర్టింగ్ హర్ అండ్ టు ఫాలో హర్ డ్రీమ్స్. అవును, తను రివర్ చెప్పగలదు ఇక్కడ. సో కంఫర్ట్ చేయగలదు. ఇప్పుడు ఏడుస్తా ఉంది కాబట్టి ద రివర్ కెన్ కంఫర్ట్ హర్. తర్వాత తన డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి కూడా తను సజెషన్స్ కూడా ఇవ్వగలదు అని మనం చెప్పొచ్చు అనమాట. సో యూ కెన్ డిస్కస్ దీస్ క్వశ్చన్స్ విత్ యువర్ క్లాస్మేట్స్. Let us begin the second part. Even little Ramu goes to school, said Jahnavi. Pity the school isn't by the sea, said the river. అయితే లిటిల్ రాము కూడా ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాడు కానీ నేను వెళ్ళలేకపోతున్నాను అని బాధపడతా ఉంది. పిటీ ద స్కూల్ ఈజంట్ బై ద సీ. అయితే రివర్ జాలి పడుతున్నాడు అనమాట జాహ్నవి మీద. అయ్యో స్కూల్ కనీసం సముద్రం వైపన్నా కాదు అనేసి. దెన్ ఐ కుడ్ టేక్ యూ అలాంగ్ యూ నో. అయితే నేను సముద్రం వైపన్నా ఉంటే నేను అటే వెళ్తున్నాను కాబట్టి నేను నిన్ను తీసుకొని వెళ్ళేవాడిని. బట్ ఐ సపోజ్ ఐ కుడెంట్ రియలీ. కానీ నేను ఇప్పుడు తీసుకొని వెళ్ళలేను. యూ వుడ్ గెట్ యువర్ ఫీట్ వెట్ అండ్ దట్ వుడ్ నెవర్ డూ. ఐ ఆమ్ అఫ్రేడ్ దెర్ ఈస్ ఓన్లీ వన్ థింగ్ యూ కెన్ డూ. అయితే నేను నిన్ను తీసుకొని వెళ్తే నీ కాళ్ళంతా కూడా తడిపారిపోతాయి కాబట్టి నేను అట్లా నిన్ను తీసుకొని వెళ్ళలేను. ఐ ఆమ్ అఫ్రేడ్ దేర్ ఈస్ ఓన్లీ వన్ వే, వన్ థింగ్ యూ కెన్ డూ. నువ్వు ఒక్క పని మాత్రమే చెయ్యగలవు. కెన్ ఐ డూ సంథింగ్ ఆస్క్డ్ జాహ్నవి. అయితే జాహ్నవి అడుగుతుంది నిజంగా నేను ఏదైనా చెయ్యగలనా అనేసి. వెల్ ఇట్ ఈస్ అప్ టు యూ. అయితే అది నీ పైననే ఆధారపడి ఉంది. సెట్ ద రివర్. రివర్ అంటుందన్నమాట అది నీ పైననే ఆధారపడి ఉంది అంతే. నువ్వు అనుకుంటే కనుక స్కూల్కి వెళ్ళగలవు అని చెప్తున్నాడు. సీమ్స్ టు మీ లిటిల్ గర్ల్స్ కెన్ డూ యాజ్ మచ్ యాజ్ లిటిల్ బాయ్స్. అయితే రివర్ ఏమంటున్నాడు అని అంటే నేను అనుకుంటాను గర్ల్స్ బాయ్స్ సమానమే. అంటే చిన్న పిల్లలు ఉంటారు కదా, గర్ల్స్ కానివ్వండి బాయ్స్ కానివ్వండి, సమానంగా ఏ పనైనా చేయగలరు. దే స్విమ్ యాజ్ ఫాస్ట్ యాజ్ లిటిల్ బాయ్స్. గర్ల్స్ కూడా బాయ్స్ ఎంత ఫాస్ట్ గా అయితే రివర్ లో స్విమ్ చేస్తారో అంతనే ఫాస్ట్ గా గర్ల్స్ కూడా స్విమ్ చేస్తారు. యు జస్ట్ స్లిప్ అలాంగ్ వన్ మార్నింగ్ అండ్ సిట్ దేర్ ఇన్ ద స్కూల్ అండ్ లిసన్ టు వాట్స్ గోయింగ్ ఆన్ అండ్ మేబీ ద టీచర్ విల్ లెట్ యూ స్టే. అయితే ఒకరోజు సైలెంట్ గా నువ్వు పొద్దున్నే లేచి స్కూల్కి వెళ్ళిపో. స్కూల్కి వెళ్ళి అక్కడ కూర్చో, చూద్దాము టీచర్ నిన్ను అక్కడే కూర్చొనిస్తాడేమో అని అంటోంది రివర్. ఐ కుడెంట్ గ్యాస్ప్డ్ జాహ్నవి. ఐ కుడెంట్. దే వుడ్ స్కేర్ మీ, దే వుడ్ చేస్ మీ. ఐ కుడెంట్ అనేసి అంటే తనకంత ధైర్యం లేదనమాట. ఐ కుడెంట్ తను ఆయాసపడతా ఉంది. సో ఐ ఆమ్ స్కేర్డ్ అంటే తను భయపడతా ఉందన్నమాట. దే వుడ్ స్కేర్ అయితే వాళ్ళు నన్ను భయపడిస్తారేమో. దే వుడ్ చేస్ మీ వాళ్ళు నన్ను వెంబడించుకుంటారేమో అని అంటుంది. ద రివర్ లాఫ్డ్. యూ స్కేర్డ్ అయితే రివర్ ఇక్కడ నవ్వుతా ఉంది జాహ్నవిని చూసి. నీకు భయమా? when you are not afraid of the green lizard or the snake in the bamboo clump, Jahnavi startled, or the big trains rattling past that bridge. అయితే నీకు అసలు భయమా? నీకు అసలు ఏమన్నా భయం లేదు. యు ఆర్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ ద గ్రీన్ లిజర్డ్. నీకు గ్రీన్ బల్లి అంటే భయం లేదు. ఆర్ ద స్నేక్ ఇన్ ద బ్యాంబూ క్లంప్. క్లంప్ అని అంటే ఎ స్మాల్ గ్రూప్ ఆఫ్ ట్రీస్ గ్రోయింగ్ టుగెదర్. అయితే అన్ని కలిసి ఒక గ్రూప్ ఆఫ్ ట్రీస్ అన్నమాట, ఒకటే చోట పెరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి దానిల మధ్యలో ఏముందని అంటున్నాడు ఇక్కడ రివర్. అక్కడ మధ్యలో ఒక స్నేక్ కూడా ఉంది. అయితే జాహ్నవికి తెలీదు ఆ చెట్ల మధ్యలో స్నేక్ ఉందనేసి. అందుకని జాహ్నవి స్టార్టిల్డ్ అంటే కొంచెం ఆశ్చర్యపడింది అనమాట. అమ్మో స్నేక్ ఉంటుందా, కొంచెం ఒక రకమైన భయం ఏర్పడింది. ఆర్ ద బిగ్ ట్రైన్స్ రాట్లింగ్. రాట్లింగ్ అని అంటే నాయిస్ మేకింగ్ బై షేకింగ్ థింగ్స్. ఎప్పుడైతే ట్రైన్ వెళ్తుందో అప్పుడు చూడండి దడ 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 అని సౌండ్ వస్తుంది. పక్కన చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా కదులుతున్నట్టుగా అనిపిస్తాయి. కాబట్టి నీకు అలాంటి ట్రైన్ సౌండ్ అంటే కూడా భయం లేదు అని చెప్తా ఉన్నాడు రివర్.
ట్రైన్స్ ఆర్ నాయిసీ, ఐ ప్రిఫర్ షిప్స్ సెడ్ ద రివర్. అయితే ట్రైన్స్ చాలా సౌండ్ చేస్తాయి, నాకు షిప్స్ అంటేనే ఎక్కువ ఇష్టం, సో ఐ ప్రిఫర్ షిప్స్ అని చెప్తున్నాడు రివర్. జాహ్నవి నెవర్ న్యూ ద స్నేక్ లివ్డ్ ఇన్ ద బ్యాంబూ క్లాంప్. అయితే జాహ్నవికి తెలీదు ఆ బ్యాంబూ క్లంప్ లో ఆ చెట్ల మధ్యలో స్నేక్ ఉంది అనేసి. వాట్ ఆర్ షిప్స్ అని అడుగుతోంది జాహ్నవి. బిగ్ బోట్స్ సెడ్ ద రివర్, సో బిగ్ that they can take hundreds of people and they sail along the sea with lights and shine all night. అయితే what are ships? షిప్స్ అంటే ఓడలు కదా. అయితే ఇక్కడ జాహ్నవికి తెలియదు ఓడలు అంటే. వాట్ ఆర్ షిప్స్ అని అడుగుతుంది. బిగ్ బోట్స్ అంటే పెద్ద పడవలు, బోట్ అంటే పడవ, అయితే ఇక్కడ షిప్ అని అంటే ఓడ అనమాట. కాబట్టి తను అర్థం కావడానికి రివర్ ఏమని చెప్తున్నాడు అని అంటే బిగ్ బోట్స్, సో పెద్ద పడవలు. సో బిగ్ దట్ దే కెన్ టేక్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్, వందలాది మందిని క్యారీ చేయగలవు ఆ షిప్స్ అన్నమాట. తర్వాత అవి రాత్రంతా లైట్లు వేసుకొని కూడా నైట్ అంతా కూడా సముద్రంలో అవి వెళ్తూ ఉంటాయి అని చెప్తున్నాడు. ఎందుకు అని అంటే జాహ్నవికి తెలియదు కాబట్టి. జాహ్నవి హెల్డ్ హర్ బ్రెత్, విల్ దే కమ్ హియర్ షీ ఆస్క్డ్. అయితే ఊపిరి ఆపుకొని అడుగుతా ఉంది, ఆ షిప్స్ ఇక్కడికి వస్తాయా అనేసి. I am afraid, said the river. Too large, you know. Chandu's catamaran is good enough for me. Chandu can take you to see a ship someday. I am afraid not. అయితే అంత పెద్ద షిప్స్ ఇక్కడికి చిన్న రివర్ కి రాలేవు అని చెప్తా ఉన్నాడు రివర్. టూ లార్జ్ యూనో, అయితే షిప్స్ చాలా పెద్దగా ఉంటాయి కదా. చందూస్ క్యాటమిరన్ ఇస్ గుడ్ ఇనఫ్. క్యాటమిరన్ అని అంటే ఆ కైండ్ ఆఫ్ బోట్. అయితే చందు బోట్ సరిపోతుంది ఇక్కడ. అంటే ఈ రివర్ లో చందు బోట్ చాలు, నీకు ఎప్పుడన్నా చందు ఆ షిప్ ను చూపించడానికి తీసుకెళ్తాడులే అని చెప్తా ఉన్నాడు రివర్. దే వుడ్ నెవర్ లెట్ మీ, వెయిల్డ్ జాహ్నవి. అయితే ఇక్కడ వెయిల్డ్ అని అంటే కంప్లైన్ ఇన్ ఏ లౌడ్ వాయిస్, బాగా గట్టిగా కంప్లైంట్ చేస్తా ఉంది. దే వుడ్ నెవర్ లెట్ మీ అంటే పేరెంట్స్ నన్ను పంపించరు. ట్రై గోయింగ్ టు స్కూల్ ఫస్ట్, సెడ్ ద రివర్, రిమెంబర్ ఇట్స్ అప్ టు యూ. ఫస్ట్ నువ్వు ట్రై చేయి, స్కూల్ పోవడానికి ట్రై చేయి, అయితే నువ్వు గుర్తు పెట్టుకో ఏమని, ఇట్స్ అప్ టు యూ, అదంతా నీ మీదనే ఆధారపడి ఉంటుంది అనేసి రివర్ చెప్తున్నాడు. జాహ్నవి గ్యాదర్డ్ కరేజ్. ద నెక్స్ట్ డే షీ రీచ్డ్ ద స్కూల్ panting and out of breath and stood by the door listening while the teacher read out the lesson. అయితే ఏమైంది, నెక్స్ట్ డే అంత ధైర్యాన్ని అంతా కూడగొట్టుకొని జాహ్నవి స్కూల్కి వెళ్ళింది అనమాట. సో స్కూల్కి వెళ్ళి అక్కడ ప్యాంటింగ్ అండ్ అవుట్ ఆఫ్ బ్రెత్, ఆయాస పడతా ఉంది, ఇంకా ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బందికరంగా డోర్ దగ్గర తను నిలబడి ఏదైతే టీచర్ పాఠం చెప్తున్నాడో ఆ పాఠాన్ని వినుకుంటా నిలబడింది. ఇట్ వాస్ అ స్టోరీ అబౌట్ అ ప్రిన్స్ కాల్డ్ అశోక హూ బికేమ్ అ గ్రేట్ కింగ్. అయితే సార్ ఏం లెసన్ చెప్తున్నాడు అక్కడ, సార్ అశోక, కింగ్ అశోక గురించి పాఠము చెప్తా ఉన్నాడు అనమాట. లిటిల్ అప్పు హ్యాడ్ ఫాలెన్ అ స్లీప్ ఆన్ హర్ షోల్డర్. సో లిటిల్ అప్పు అంటే బ్రదర్ కదా, తను తన భుజం మీద పడుకొని ఉన్నాడనమాట. షీ క్రెప్ట్ నియరర్ అండ్ నియరర్ టిల్ షీ వాస్ ఇన్ ద బ్యాక్ రో స్క్వాటింగ్ విత్ ది అదర్స్ ఆన్ ద అర్థన్ ఫ్లోర్. అయితే తను చిన్నగా పాక్కుంటూ లోపలికి వెళ్ళిపోయి లాస్ట్ రోలో అందరితో పాటు ఈమె ఏం చేసింది, చక్ముక్కులు వేసుకొని కింద ఫ్లోర్ మీద కూర్చునింది. లిటిల్ అప్పు మేడ్ నో నాయిస్ అండ్ షీ లిసన్డ్. అయితే ఇక్కడ అప్పు ఎటువంటి సౌండ్ చేయలేదు, తను వినడం స్టార్ట్ చేసింది అనమాట, వింటా ఉందన్నమాట లెసన్. సో వేర్ డిడ్ యూ స్ప్రింగ్ ఫ్రమ్, లిటిల్ గర్ల్ ఆస్క్డ్ ద టీచర్, అండ్ వాట్ ఈస్ యువర్ నేమ్, యు ఆర్ న్యూ ఇన్ మై క్లాస్. అయితే సార్ ఏమని అడుగుతున్నాడు, టీచర్ అడుగుతున్నాడు, ఎక్కడి నుంచి ఊడిపడ్డావమ్మా చిన్న పాప, నువ్వు ఎక్కడి నుంచి ఊడిపడ్డావు అనేసి. వాట్ ఈస్ యువర్ నేమ్ అండ్ యు ఆర్ న్యూ ఇన్ మై క్లాస్, నువ్వు నా క్లాస్ లో కొత్తగా కనపడుతున్నావు అనేసి అంటాడు. టీచర్, షీ ఈస్ గోపీస్ సిస్టర్, గోపి ఈస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్, సెడ్ వన్ ఆఫ్ ద బాయ్స్. అయితే ఈమె గోపి సిస్టర్, తర్వాత ఒక స్టూడెంట్ చెప్తున్నాడు అనమాట క్లాస్ లో. సో తర్వాత గోపి పక్కన క్లాస్ లోనే చదువుకుంటాడు అని కూడా చెప్తున్నాడు. ఇట్స్ జాహ్నవి సెడ్ అనదర్, సో యు ఆర్ గోపీస్ లిటిల్ సిస్టర్, నైస్ లాడ్ గోపి. సో ఈమె పేరు జాహ్నవి అనేసి ఇంకొక అబ్బాయి చెప్పడం జరిగింది, ఇంకో క్లాస్
ఇంకో క్లాస్మేట్ చెప్పాడు. అప్పుడు టీచర్ ఏమంటున్నాడు, యు ఆర్ గోపీస్ లిటిల్ సిస్టర్, నువ్వు గోపి సిస్టర్, నైస్ లాడ్ గోపి, గోపి చాలా మంచి పిల్లోడు అని చెప్తున్నాడు. ఇఫ్ యూ రియలీ వాంట్ టు కమ్ టు స్కూల్ జాహ్నవి, ద టీచర్ హ్యాడ్ సెడ్, we will talk to your father about it, don't you worry, we will find a way. టీచర్ ఏమంటున్నాడు, నీకు నిజంగా స్కూల్కి రావాలి చదువుకోవాలి అని ఉంటే నేను మీ నాన్న దగ్గరకు వచ్చి మాట్లాడతాను, డోంట్ యూ వరీ, నువ్వు అసలు భయపడొద్దు, we will find a way, మనం ఏదన్నా దారి వెతుక్కున్నాము అని చెప్తున్నాడు. జాహ్నవి saw the teacher walking up the steps to their gate the next evening when she was lighting the lamp. అయితే తర్వాత ఏమైంది, అదే రోజు ఈవినింగ్ టీచర్ జాహ్నవి వాళ్ళ ఇంటి స్టెప్స్ ఎక్కుతా ఉన్నాడు, గేట్ నుంచి స్టెప్స్ ఎక్కుతూ ఉన్నాడు. అప్పుడు జాహ్నవి ఏం చేస్తుంది, తను ల్యాంప్ లైట్ చేస్తా ఉందన్నమాట, అంటే ఈవినింగ్ టైం కదా అందుకు. షీ సెడ్ she could see her father scratching his cheek the way he did when he was worried, and the teacher was nodding and saying something she couldn't make out. అయితే అప్పుడు తన ఫాదర్ ని చూసింది, వాళ్ళ నాన్న గీకుండా ఉన్నా అంటే తన చీక్స్ ని గీరుతా ఉన్నాడు అనమాట. ఎప్పుడు గీరుతాడు అట్లా అని అంటే ఎప్పుడైతే తను వరీలో ఉంటాడు, అంటే కొంచెం ఆందోళనలో ఉంటాడో అప్పుడు అలాంటి పని చేస్తూ ఉంటాడు అనమాట. అయితే ఆ టైంలో ఆ టీచర్ కూడా చెప్తా ఉన్నాడు, తల ఊపుకుంటూ ఏదో వాళ్ళ నాన్నకి చెప్తా ఉన్నాడు. అయితే తనకు అక్కడి నుంచి ఏమీ వినపడలేదు. అండ్ మదర్ సెడ్, లిటిల్ జాహ్నవి, ఐ విల్ మిస్ యూ వెన్ యూ గో టు స్కూల్. సో మదర్ ఏమనంటా ఉంది, జాహ్నవి నువ్వు స్కూల్కి వెళ్ళినప్పుడు నేను నిన్ను మిస్ అవుతాను అని చెప్తా ఉంది. ఐ వాంటెడ్ టు గో టు స్కూల్ బట్ యువర్ గ్రాండ్ మదర్ సెడ్ నో, బట్ నౌ ఐఎమ్ గ్లాడ్ ద టీచర్ కేమ్ టు టాక్ టు యువర్ ఫాదర్. అయితే నేను కూడా చిన్నగా ఉన్నప్పుడు, వాళ్ళ మదర్ చెప్తా ఉంది, నేను కూడా చిన్నగా ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళాలనుకున్నాను కానీ మీ అమ్మమ్మ నన్ను పంపించలేదు. సో ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది, టీచర్ వచ్చి మీ నాన్నతో మాట్లాడుతూ ఉన్నాడు అనేసి. And Jahnavi said, Mother, when I grow up, I will be a teacher and I will go from house to house in our village and ask all the little girls to come to my school and I will teach them all that I am going to learn. అయితే జాహ్నవి వాళ్ళ మదర్తో చెప్తుంది, when I grow up, నేను పెద్దయ్యాక I will be a teacher. సో జాహ్నవి ఏమవ్వాలనుకునింది, she wanted to become a teacher and I will go ఫ్రమ్ హౌస్ టు హౌస్, నేను మన విలేజ్ లో ఉన్న అన్ని ఇళ్ళకి వెళ్ళి అక్కడ ఉన్న ఆడపిల్లల్ని, చిన్న చిన్న ఆడపిల్లల్ని అందరినీ కూడా తీసుకొని వచ్చి స్కూల్లో జాయిన్ చేస్తాను, వాళ్లకు నేను చదువు చెప్తాను, ఇప్పుడు నేను ఏదైతే నేర్చుకుంటున్నానో అదంతా కూడా వాళ్ళకు కూడా చెప్తాను అని చెప్తోంది. అండ్ వెంట్ డౌన్ ద పాత్ బిట్వీన్ ద ఫీల్డ్స్ ద నెక్స్ట్ మార్నింగ్ బిఫోర్ స్కూల్ బిగాన్ టు మీట్ ద రివర్. అయితే తను మరుసటి రోజు నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ దారులన్నీ, ఆ ఫీల్డ్స్ అన్ని కూడా క్రాస్ చేసి రివర్ ని కలవడానికి వెళ్ళింది అనమాట. ఐ డిడ్ ఇట్, షీ టోల్డ్ ద రివర్. అప్పుడు ఏమంటా ఉంది, నేను సాధించాను అని చెప్తా ఉంది రివర్ కి. ఐ వాస్ స్కేర్డ్ బట్ ఐ డిడ్ ఇట్, నాకు కొంచెం భయం వేసింది కానీ నేను సాధించాను. అండ్ దే ఆర్ లెట్టింగ్ మీ గో, I am going to learn to write my name and do sums and find out why our little fishes in the rice fields turn into frogs. అయితే నేను భయపడ్డాను కానీ నేను సాధించాను. ఇప్పుడు వాళ్ళు నన్ను, అంటే మా పేరెంట్స్ నన్ను స్కూల్కి పంపిస్తున్నారు, నేను స్కూల్కి వెళ్ళి నా నేమ్ రాయడం నేర్చుకుంటాను, తర్వాత మ్యాథ్స్లో ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తాను, దాంతోపాటు ఎట్లా ఆ చిన్న లిటిల్ ఫిష్ ఫ్రాగ్గా ఎలా కన్వర్ట్ అవుతుంది, అంటే టాడ్పోల్ ఎలా ఫ్రాగ్ అవుతుంది అనేది కూడా నేను కనుక్కుంటాను అనేసి చెప్తా ఉందన్నమాట. షీ హర్డ్ ద రివర్స్ స్లీపీ చకిల్, come again little girl and I will tell you all about the ships that sail the sea. సో ఇక్కడ she heard the river's sleepy chuckle. అయితే రివర్ ఏం చేస్తా ఉంది, ముసిముసి నవ్వులు నవ్వుతా ఉందన్నమాట. సో తను ఏమని అంటాడనంటే, కమ్ అగైన్ లిటిల్ గర్ల్ అండ్ ఐ విల్ టెల్ యూ ఆల్ అబౌట్ ద షిప్స్. సో మళ్ళీ రా నువ్వు ఎప్పుడన్నా, అయితే అప్పుడు నేను నీకు షిప్స్ గురించి చెప్తాను, ఏవైతే సముద్రం మీద సెయిల్ చేస్తాయో, ఏవైతే సముద్రం మీద వెళ్తాయో ఆ షిప్స్ గురించి నేను నీకు డీటెయిల్గా చెప్తాను అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ రివర్ స్టోరీ మనకు కమలా నాయర్ గారు రాయడం జరిగిందనమాట. అయితే ఇక్కడ మనకు ఈ స్టోరీలోని మనం ఏం నేర్చుకోవాలి ఈ స్టోరీలో నుంచి అని అంటే, ఇక్కడ చూడండి, సో జాహ్నవికి ఒక
డ్రీమ్ ఉంటుందన్నమాట. సో షీ వాంటెడ్ టు గో టు స్కూల్ అనేది ఫస్ట్ డ్రీమ్ అయితే, అగైన్ షీ హ్యాడ్ ఎ డ్రీమ్ దట్ షీ వాంట్స్ టు బికమ్ అ టీచర్. సో దానికోసం తను ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు తను స్కూల్కి వెళ్తుంది అండ్ షీ విల్ కంపల్సరీలీ ఫుల్ఫిల్ హర్ డ్రీమ్. అలాగే మీకు కనుక డ్రీమ్ ఉంటే, ఏ డ్రీమ్ అయితే ఉంటుందో ఆ డ్రీమ్ని మీరు కూడా కష్టపడి సాధించాలి. సో హార్డ్ వర్క్ చేయండి, బాగా చదువుకోండి అండ్ ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్. సో ఇక్కడతో మనం ఈ లెసన్ కంప్లీట్ చేసేసాము. తర్వాత నెక్స్ట్ మనము ట్రై అగైన్ అనే పోయంలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.